everybody, welcome back to our channel. In every video I discussed about daily used English sentences that we are translating from Telugu to English. And now in this video I would like to discuss about, I will ask you some Telugu sentences that you are translating from Telugu to English. So I will give you 5 minutes for every sentences. You must try to translate those sentences from Telugu to English. Okay? Are you getting my point? So let's get started. First one is మీరు వచ్చే వరకు నేను వేచి ఉంటాను. మీరు వచ్చే వరకు నేను వేచి ఉంటాను. So your time starts now. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ వెయిట్ అంటిల్ యూ కమ్. ఐ విల్ వెయిట్ అంటే నేను వేచి ఉంటాను, అంటిల్ యూ కమ్ అంటే నువ్వు వచ్చే వరకు లేదా మీరు వచ్చే వరకు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె వచ్చే వరకు నేను వేచి ఉంటాను. ఇక్కడ మనం మీరు అనే ప్లేస్లో ఆమెని యాడ్ చేసాం. సో ఆమె వచ్చే వరకు నేను వేచి ఉంటాను. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీని ఇంగ్లీష్లో ఐ విల్ వెయిట్ అంటిల్ షీ కమ్. ఐ విల్ వెయిట్ అంటే నేను వేచి ఉంటాను, అంటిల్ షీ కమ్ అంటే ఆమె వచ్చే వరకు అని. నెక్స్ట్ వన్ ఈస్ వర్షం ఆగే వరకు నేను బయటకి వెళ్ళను. వర్షం ఆగే వరకు నేను బయటకి వెళ్ళను. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీని ఇంగ్లీష్లో I won't go out until the rain stops. I won't go out అంటే నేను బయటికి వెళ్ళను, until the rain stops అంటే వర్షం ఆగే వరకు. నెక్స్ట్ వన్ ఈస్ నేను కొద్ది నిమిషాల్లో తిరిగి వస్తాను. నేను కొద్ది నిమిషాల్లో తిరిగి వస్తాను. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీని ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. ఐ విల్ కమ్ బ్యాక్ అంటే నేను తిరిగి వస్తాను, ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ అంటే కొద్ది నిమిషాల్లో లేదా కొన్ని నిమిషాల్లో అని. నెక్స్ట్ వన్ ఈస్ మనం కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనం కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీని ఇంగ్లీష్లో want us to be together. want us to be together అంటే మనం కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను అని. నెక్స్ట్ వన్ ఈస్ ఎవరికైనా తెలుసేమో అడుగు. ఎవరికైనా తెలుసేమో అడుగు. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో ఆస్క్ ఇఫ్ ఎనీవన్ నోస్. ఆస్క్ ఇఫ్ ఎనీవన్ నోస్ అంటే ఎవరికైనా తెలిసేమో అడుగు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది. ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీని ఇంగ్లీష్లో సమ్వన్ వుడ్ నో. సమ్వన్ వుడ్ నో అంటే ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఏం చేసావో నాకు తెలుసు. నువ్వు ఏం చేసావో నాకు తెలుసు. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీని ఇంగ్లీష్లో ఐ నో వాట్ యు డిడ్. ఐ నో అంటే నాకు తెలుసు, వాట్ యు డిడ్ అంటే నువ్వు ఏం చేసావో. నెక్స్ట్ వన్ ఈస్ అది నీకు తెలియదా. అది నీకు తెలియదా. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీని ఇంగ్లీష్లో డోంట్ యు నో దట్. డోంట్ యు నో దట్ అంటే అది నీకు తెలియదా అని. నెక్స్ట్ వన్ ఈస్ మీరు ప్రతి ఉదయం ఏం చేస్తారు. అంటే మీరు ప్రతిరోజు ఉదయం ఏం చేస్తారు. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ డు యు డూ ఎవ్రీ మార్నింగ్. వాట్ డు యు డూ ఎవ్రీ మార్నింగ్ అంటే మీరు ప్రతిరోజు ఉదయం ఏం చేస్తారు అని.
నెక్స్ట్ వన్ ఈస్ నాకు చిరాకు తెప్పించకు. నాకు చిరాకు తెప్పించకు. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఇరిటేట్ మీ. డోంట్ ఇరిటేట్ మీ అంటే నాకు చిరాకు తెప్పించకు అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను నీతో వాదించాలని అనుకోవడం లేదు. నేను నీతో వాదించాలని అనుకోవడం లేదు. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ అంటే నేను నీతో వాదించాలని అనుకోవడం లేదు అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను కాసేపట్లో నీతో మాట్లాడతాను. నేను కాసేపట్లో నీతో మాట్లాడుతాను. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ టాక్ టు యూ ఇన్ ఎ వైల్. ఐ విల్ టాక్ టు యూ ఇన్ ఎ వైల్ అంటే నేను నీతో కాసేపట్లో మాట్లాడుతాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను కాసేపట్లో భోజనం చేస్తాను. నేను కాసేపట్లో భోజనం చేస్తాను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీని ఇంగ్లీష్లో ఐ విల్ హ్యావ్ ఎ లంచ్ ఇన్ ఎ వైల్. ఐ విల్ హ్యావ్ ఎ లంచ్ ఇన్ ఎ వైల్ అంటే కాసేపట్లో నేను భోజనం చేస్తాను అని. నెక్స్ట్ వన్ ఈస్ కాసేపట్లో వర్షం ఆగిపోతుంది. కాసేపట్లో వర్షం ఆగిపోతుంది. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో ద రైన్ విల్ స్టాప్ ఇన్ ఎ వైల్. ద రైన్ విల్ స్టాప్ ఇన్ ఎ వైల్ అంటే కాసేపట్లో వర్షం ఆగిపోతుంది అని. నెక్స్ట్ వన్ ఈస్ కొంత సమయం వేచి ఉండండి. కొంత సమయం వేచి ఉండండి. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో వెయిట్ ఫర్ సమ్ టైమ్. వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటే కొంత సమయం వేచి ఉండండి అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను వారిని అడగను. నేను వారిని అడగను అంటే వారి గురించి నేను అడగను అని. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీని ఇంగ్లీష్లో ఐ డోంట్ ఆస్క్ దెమ్. ఐ డోంట్ ఆస్క్ దెమ్ అంటే వారిని నేను అడగను అని. నెక్స్ట్ వన్ ఈస్ నన్ను బలవంతం చేయకు. నన్ను బలవంతం చేయకు. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ కంపెల్ మీ. డోంట్ కంపెల్ మీ అంటే నన్ను బలవంతం చేయకు అని. దట్స్ ఆల్. ఈ విషయంలోకి నన్ను లాగొద్దు. ఐ విల్ ఆస్క్ యు ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఈ విషయంలోకి నన్ను లాగొద్దు. విశ్రాంతి తీసుకుంటున్నాను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. విశ్రాంతి తీసుకుంటున్నాను. సో దీన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ డ్రాగ్ మీ ఇంటూ దిస్ మ్యాటర్. డోంట్ డ్రాగ్ మీ ఇంటూ దిస్ మ్యాటర్ అంటే ఈ విషయంలోకి నన్ను లాగొద్దు అని. నెక్స్ట్ వన్ ఈస్ నాతో మర్యాదగా మాట్లాడు. నాతో మర్యాదగా మాట్లాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని మనం ఇంగ్లీష్లో టాక్ టు మీ పొలైట్లీ. టాక్ టు మీ పొలైట్లీ అంటే నాతో మర్యాదగా మాట్లాడు అని. నెక్స్ట్ వన్ ఈస్ నీకు అనుమానించడం అలవాటు. నీకు అనుమానించడం అలవాటు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ డౌటింగ్. యూ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ డౌటింగ్ అంటే నీకు అనుమానించడం అలవాటు అని. నెక్స్ట్ వన్ ఈస్ నీ నిర్ణయం ఏమిటి. నీ నిర్ణయం ఏమిటి. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ డెసిషన్. వాట్ ఈజ్ యువర్ డెసిషన్ అంటే మీ నిర్ణయం ఏమిటి అని. నెక్స్ట్ వన్ ఈస్ మీ నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు. మీ నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు.
మీ నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు? సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ చేంజ్డ్ యువర్ డెసిషన్. వై ఆర్ యూ చేంజ్డ్ యువర్ డెసిషన్ అంటే మీ నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు అని. నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ మేకింగ్ దిస్ డెసిషన్. వై ఆర్ యూ మేకింగ్ దిస్ డెసిషన్ అంటే మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని. నెక్స్ట్ వన్ ఈస్ మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సింది అంటే మీరు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది అని. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని మనం ఇంగ్లీష్లో యూ షుడ్ హ్యావ్ బీన్ మోర్ కేర్ఫుల్. యూ షుడ్ హ్యావ్ బీన్ మోర్ కేర్ఫుల్ అంటే నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాల్సింది అని. నెక్స్ట్ వన్ ఈస్ వారు ఇప్పటికే ఇక్కడ ఉండాల్సింది అంటే వారు ఈ టైంకే ఇక్కడికి వచ్చి ఉండాల్సింది అని. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో దే షుడ్ హ్యావ్ బీన్ హియర్ బై నౌ. దే షుడ్ హ్యావ్ బీన్ హియర్ బై నౌ అంటే వారు ఇప్పటికే ఇక్కడ ఉండాల్సింది అని. నెక్స్ట్ వన్ ఈస్ లోపలే ఉండు. లోపలే ఉండు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో స్టే ఇన్సైడ్. స్టే ఇన్సైడ్ అంటే లోపలే ఉండు అని. నెక్స్ట్ వన్ ఈస్ వాడు దుర్మార్గుడిలా కనిపిస్తున్నాడు అంటే వాడు చూడ్డానికి దుర్మార్గుడిలా కనిపిస్తున్నాడు అని. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో హీ సీమ్స్ టు బి ఏ బ్యాడ్ ఫెలో. హీ సీమ్స్ టు బి ఏ బ్యాడ్ ఫెలో. బ్యాడ్ ఫెలో అంటే దుర్మార్గుడు అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు సిద్ధంగా ఉన్నావా. నువ్వు సిద్ధంగా ఉన్నావా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యు రెడీ. ఆర్ యు రెడీ అంటే నువ్వు సిద్ధంగా ఉన్నావా అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఫోటో తీయించుకున్నాను అంటే నేను ఫోటో తీసుకున్నాను లేదా తీయించుకున్నాను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ మై సెల్ఫ్ ఫోటోగ్రాఫ్డ్. ఐ హ్యాడ్ మై సెల్ఫ్ ఫోటోగ్రాఫ్డ్ అంటే నేను ఫోటో తీయించుకున్నాను అని. నెక్స్ట్ వన్ ఈస్ అతను ఎక్కడ ఉంటాడు. అతను ఎక్కడ ఉంటాడు. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో వే డస్ హీ లైవ్. వే డస్ హీ లైవ్ అంటే అతను ఎక్కడ ఉంటాడు అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను అలా అనలేదు అంటే నేను ఆ విధంగా అనలేదు అని. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డింట్ సే లైక్ దట్. ఐ డింట్ సే లైక్ దట్ అంటే నేను అలా అనలేదు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఆమెకు ఏమి కావాలి. ఆమెకు ఏమి కావాలి. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ డస్ షీ వాంట్. వాట్ డస్ షీ వాంట్ అంటే ఆమెకి ఏం కావాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ అతడు ఏమైనా చెప్పాడా అంటే ఏమైనా అతను చెప్పాడా అని ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ హీ సే ఎనీథింగ్. డిడ్ హీ సే ఎనీథింగ్ అంటే ఏమైనా చెప్పాడా అతను
లేదా అతను ఏమైనా చెప్పాడా? నెక్స్ట్ వన్ ఈస్ ఈ విషయంలోకి నన్ను లాగొద్దు. ఈ విషయంలోకి నన్ను లాగొద్దు. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీని ఇంగ్లీష్లో డోంట్ డ్రాగ్ మీ ఇంటూ దిస్ మ్యాటర్. డోంట్ డ్రాగ్ మీ ఇంటూ దిస్ మ్యాటర్. సాకులు చెప్పకండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీని ఇంగ్లీష్లో డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్. డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్. ఎక్స్క్యూజెస్ అంటే సాకులు చెప్పడం. డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్ అంటే సాకులు చెప్పకండి అని. నెక్స్ట్ వన్ ఈస్ నీ హద్దులు మీరకు. నీ హద్దులు మీరకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీని ఇంగ్లీష్లో డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అంటే నీ హద్దులు మీరకు. నెక్స్ట్ వన్ ఈస్ నీకేది కావాలో అదే చేయి. నీకేది కావాలో అదే చేయి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీని ఇంగ్లీష్లో డూ వాట్ ఎవర్ యూ వాంట్. డూ వాట్ ఎవర్ యూ వాంట్ అంటే నీకేది కావాలో అదే చేయి. నెక్స్ట్ వన్ ఈస్ పర్వాలేదు నేను చూసుకుంటాను. పర్వాలేదు నేను చూసుకుంటాను. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీని ఇంగ్లీష్లో నెవర్ మైండ్, ఐ విల్ మేనేజ్. నెవర్ మైండ్ అంటే పర్వాలేదు. ఐ విల్ మేనేజ్ అంటే నేను చూసుకుంటాను. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు నాతో వాదించారు. వాళ్ళు నాతో వాదించారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీని ఇంగ్లీష్లో దే హ్యాడ్ ఆర్గ్యూడ్ విత్ మీ. దే హ్యాడ్ ఆర్గ్యూడ్ విత్ మీ అంటే వాళ్ళు నాతో వాదించారు అని. నెక్స్ట్ వన్ ఈస్ అబద్ధం చెప్పడం నీకు తగదు. అబద్ధం చెప్పడం నీకు తగదు. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీని ఇంగ్లీష్లో ఇట్ డజంట్ బెనిఫిట్ యూ టు లై. ఇట్ డజంట్ బెనిఫిట్ యూ టు లై అంటే అబద్ధం చెప్పడం నీకు తగదు. నెక్స్ట్ వన్ ఈస్ గొడవ పడకండి. గొడవ పడకండి. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీని ఇంగ్లీష్లో డోంట్ స్కఫిల్. డోంట్ స్కఫిల్ అంటే గొడవ పడకండి అని. నెక్స్ట్ వన్ ఈస్ నా చుట్టూ గుమిగూడవద్దు. నా చుట్టూ గుమిగూడవద్దు. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీని ఇంగ్లీష్లో డోంట్ క్రౌడ్ అరౌండ్ మీ. డోంట్ క్రౌడ్ అరౌండ్ మీ అంటే నా చుట్టూ గుమిగూడవద్దు. నెక్స్ట్ వన్ ఈస్ మర్యాదగా మాట్లాడండి. మర్యాదగా మాట్లాడండి. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీని ఇంగ్లీష్లో స్పీక్ పొలైట్లీ. స్పీక్ పొలైట్లీ అంటే మర్యాదగా మాట్లాడండి అని. నెక్స్ట్ వన్ ఈస్ నిన్ను ఎలా నమ్మేది. నిన్ను ఎలా నమ్మేది. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీని ఇంగ్లీష్లో హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ. హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ అంటే నిన్ను ఎలా నమ్మేది. నెక్స్ట్ వన్ ఈస్ నీ ఉద్దేశం నాకు అర్థమైంది. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీని ఇంగ్లీష్లో ఐ నో వాట్ యు మీన్. ఐ నో వాట్ యు మీన్ అంటే నీ ఉద్దేశం నాకు అర్థమైంది. నెక్స్ట్ వన్ ఈస్ ఇది నా నిర్ణయం. ఇది నా నిర్ణయం. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ మై డెసిషన్. ఇట్స్ మై డెసిషన్ అంటే ఇది నా నిర్ణయం. నెక్స్ట్ వన్ ఈస్ దారిలో వారిని కలుస్తాను. దారిలో వారిని కలుస్తాను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ మీట్ దెమ్ ఆన్ ది వే. ఐ విల్ మీట్ దెమ్ ఆన్ ది వే అంటే దారిలో వారిని కలుస్తాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు అడ్డుపడుతున్నావు. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ ఇంటరప్టింగ్ మీ వైల్ ఐ ఆమ్ స్పీకింగ్. వై ఆర్ యూ ఇంటరప్టింగ్ మీ వైల్ ఐ ఆమ్ స్పీకింగ్ అంటే నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావు అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నన్ను నమ్ముతావా. నువ్వు నన్ను నమ్ముతావా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ ట్రస్ట్ మీ. డూ యూ ట్రస్ట్ మీ అంటే నువ్వు నన్ను నమ్ముతావా. నెక్స్ట్ వన్ ఈస్ అతనికి ఫోన్ ఇచ్చి తప్పు చేశాను. అతనికి ఫోన్ ఇచ్చి తప్పు చేశాను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ మేడ్ ఏ మిస్టేక్ బై గివింగ్ హిమ్ ది ఫోన్. ఐ మేడ్ ఏ మిస్టేక్ బై గివింగ్ హిమ్ ది ఫోన్ అంటే అతనికి ఫోన్ ఇచ్చి తప్పు చేశాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇల్లు అద్దెకు తీసుకోవాలి. నేను ఇల్లు అద్దెకు తీసుకోవాలి. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు రెంట్ ఏ హౌస్. ఐ హ్యావ్ టు రెంట్ ఏ హౌస్ అంటే నేను ఇల్లు అద్దెకు తీసుకోవాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ అతనికి చెప్పాల్సిన అవసరం లేదు. అతనికి చెప్పాల్సిన అవసరం లేదు. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీన్ని ఇంగ్లీష్లో దెర్ ఈస్ నో నీడ్ టు టెల్ హిమ్. దెర్ ఈస్ నో నీడ్ టు టెల్ హిమ్ అంటే అతనికి చెప్పాల్సిన అవసరం లేదు అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. నా పనిలో జోక్యం చేసుకోకు. నా పనిలో జోక్యం చేసుకోకు. సో ఇఫ్ యూ know this one in English, please comment in the comment section. Thank you for watching.